Hi everyone, welcome to our channel. Next part, integration part 7, mass to be integration by parts method, most important method. Integration by parts method. Integration by parts method. మనకి in case differentiation లో u into v, any two vector, any two d by dx of f of x into g of x. Any two multiplication ఉంటే ఏమవుతుంది f of x into d by dx of g of x plus g of x into d by dx of f of x. సేమ్ లైక్ ఇలానే ఇక్కడ కూడా మనకు ఒక ఫార్ములా ఉంటుంది. దాని ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ మెథడ్ అంటారు, కొందరు యూవీ మెథడ్ అంటారు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్. ఇక్కడ తీసుకోండి ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ మెథడ్. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు, ఇప్పుడు వరకు చేసింది ఏంటి, మనకు ఫస్ట్ ఎక్సర్సైజ్లో వచ్చేసి డైరెక్ట్ ప్రాబ్లమ్స్, ఇన్కేస్ మనకున్న 35 ప్రాబ్లమ్స్ ఫార్ములాస్లో చూస్తూ కంపేర్ చేసుకుంటూ డైరెక్ట్ చేస్తాం. నెక్స్ట్ సెకండ్ ఎక్సర్సైజ్ టోటలీ సబ్స్టిట్యూషన్ మెథడ్స్. ఇన్కేస్ న్యూమరేటర్ డినామినేటర్ ఉంటే we take numerator something, assume that we take t is equal to denominator or we get the numerator, or numerator we get the denominator. ఆ సబ్స్టిట్యూషన్ మెథడ్లో చూస్తాం. ఇప్పుడు ఏంటి, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్, ఎనీ టూ వాల్యూస్ మల్టిప్లికేషన్లో ఉంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ అండ్ డైరెక్ట్ మెథడ్ అప్లై కాకపోతే అప్లై చేసి ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ మెథడ్. హియర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటిగ్రేషన్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అగైన్ హోల్ డిఎక్స్. ఇది ఫార్మ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్మ్. దీన్ని ఇన్ కేస్ మనం రాసుకుంటే ఇలా కూడా రాసుకోవచ్చు. ఇంటిగ్రేషన్ ఆఫ్ యూ ఇంటూ వీడిఎక్స్ ఈక్వల్ టు యూ ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ వీడిఎక్స్ మైనస్ డి బై డిఎక్స్ ఆఫ్ యూ ఇంటిగ్రేషన్ వీడిఎక్స్ హోల్ డిఎక్స్. ఓకే, ఏది రాసినా బోత్ ఆర్ ది సేమ్. హియర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని డిఫరెన్షియేషన్ చేస్తామంటే దీన్ని ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ మెథడ్ అంటాం. బెర్నౌల్లీస్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ కూడా ఉంటుంది, బట్ రేర్గా యూజ్ చేస్తాం. అది 2 times అప్లై చేసినప్పుడు. ఇక్కడ మోస్ట్లీ ఇక్కడ డిఫరెన్షియేషన్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ ఉంటే మనకి ఎనీ ఫంక్షన్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ సైన్ ఎక్స్ ఎక్స్ యువి ఆర్ యువి ఎలా కన్సిడర్ చేసినా మనకు ఆన్సర్ వచ్చింది. బట్ ఏ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ సైన్ ఎక్స్ ఉంటే కన్ఫామ్ హైలైట్స్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయాలి. వితౌట్ హైలైట్ మనకు రాంగ్ ఆన్సర్ వస్తుంది. సింప్లిఫికేషన్ కాదు. హైలైట్ మీన్స్ ఫస్ట్ ఐ ఈజ్ ఈక్వల్ టు వాట్, ఇన్వర్స్ ఫంక్షన్స్, నెక్స్ట్ ఎల్ లాగారిథమిక్, నెక్స్ట్ ఏ ఆల్జీబ్రా, నెక్స్ట్ ట్రిగనామెట్రీ, ఈజ్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్, ఈజ్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ చూడండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్లో పేజ్ నెంబర్ వచ్చేసి 210, పేజ్ నెంబర్ 210లో 6.2.2లో ఉందమ్మా. ఎగ్జాంపుల్స్ ఏవి అండ్ మీకు ఎలా చేయడానికి, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్లో ఫస్ట్ వన్ ఈజ్ నార్మల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, ఈ పవర్ ఎక్స్ ప్లస్. ఇన్ కేస్ వి గెట్ ది ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్, ఈ వాల్యూ ఫైండ్ అవుట్. సబ్స్టిట్యూషన్ చేద్దామంటే ఏం తీసుకోవచ్చు, ఎక్స్ తీసుకుంటాం. ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ 1 అయితే క్యాన్సిల్ కావడానికి ఛాన్స్. అందుకే మనం అప్లై చేసేదండి ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటిగ్రేషన్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ హోల్ డిఎక్స్. హోల్ డిఎక్స్. ఇక్కడైతే చూడండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ నేను మనం హైలైట్ యూజ్ చేయమని చెప్పాను. హైలైట్లో ఫస్ట్లో చూడండి ఇన్వర్స్ ఫంక్షన్. ఈ మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఇన్వర్స్ ఉందా, ఎగ్జిస్ట్ కావాలి. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇన్వర్స్ వస్తుంది. ఎల్ వాల్యూ లాగార్థం ఉందా, లేదు. ఏ వాల్యూ ఆల్జీబ్రా. ఆల్జీబ్రా అంటే ఏమొస్తాయి, ఏ ఎక్స్ వాల్యూస్తో ఉన్నాయి అంటే పాలినామియల్ ఈక్వేషన్. సింపుల్గా చెప్పాలంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్, వి టేక్ ఎక్స్, జీ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు వాట్, రిమైనింగ్ వాల్యూ ఈ పవర్ ఎక్స్. అంటే ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకునేది హైలైట్స్ యూజ్ చేసి అప్లై. ఇక్కడ హైలైట్లో ఫస్ట్ ఎల్ రాలేదు, ఐ రాలేదు, ఎల్ రాలేదు,
ఏ వచ్చింది కాబట్టి ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఆల్జిబ్రా తీసుకున్నాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఈక్వల్ వాట్ ఎక్స్. Integration of e power x dx. In place of g of x, we substitute the e power x minus integration of d by dx of f of x value x. Integration of e power x dx whole dx. Here x. Integration of e power x value e power x minus d by dx of x value how much? 1 only. Integration of e power x value e power x dx. X e power x minus integration of e power x dx. X e power x integration of e power x plus c. Here values are x in x e power x is the common term, then we get x minus 1 plus c is the answer. సో మనకైతే ఎంట్రన్స్లో అయితే డైరెక్ట్ కొందరు వాల్యూ కూడా గుర్తుపెట్టుకుంటారు, కొందరేమో డైరెక్ట్ ఇలా చేసుకోవచ్చు ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ మెథడ్. ఓకే, ఇది ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్. ఇన్ కేస్ లాగార్థం ఫంక్షన్స్ అంటే 6.2.2లో ఉంది. పేజ్ నెంబర్ వచ్చేసి 211. పేజ్ నెంబర్ 211లో లాగో ఇంటిగ్రేషన్ ఆఫ్ లాగారిథమిక్ functions. Integration of logarithmic functions. First question ఏంటి? Integration of log x. Integration of log x dx. బట్ ఇప్పటివరకు మనకి ఇంటిగ్రేషన్ ఆఫ్ log x తెలియదు, అవునా? ఇంటిగ్రేషన్ log x తెలియదు కాబట్టి ఇంటిగ్రేషన్ log x ఫైండ్ అవుట్ చేయాలి. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 into log x only. Apply the formula. Integration of f of x g of x dx equal to what? F of x into integration of g of x minus d by dx of f of x integration of g of x dx whole dx. F of x dx whole dx. Here islets I L A T. ఫస్ట్ చూడండి, ఐ అంటే ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుందా? ఇందులో 1 log x ఉంది. ఇన్ 1 log x ఇన్వర్స్ డస్ నాట్ ఎక్స్, దట్స్ వై వి క్యాన్సిల్. నెక్స్ట్ లాగార్థం. సో లాగార్థం ఎగ్జిస్ట్ అవుతుంది. సో వి టేక్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్, జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకోండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ లాగ్ ఎక్స్, జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. అప్లై చేసుకుంటే వాల్యూస్ ఆర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 log x dx ఈక్వల్ టు, ఇన్ ప్లేస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వి టేక్ log x integration of 1 dx d by dx of f of x. So of f of x value is equal to how much? Log x. Integration of 1 dx whole dx. Log x integration of 1 value is equal to how much? X minus d by dx of log x, derivative of log x value is 1 by x. Integration of 1 x value, 1 value is 1 dx. Sorry, x get cancelled. X into log x minus integration of 1 dx. Here we take x log x integration of 1 value is equal to how much? X plus c. ఇంకా షార్ట్కట్లో x కామన్ తీస్తే log x minus 1 plus c is the value. నెక్స్ట్ అదే పేజ్ నెంబర్లో ఇంకొకటి ఉంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ డిఎక్స్. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ డిఎక్స్. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ సేమ్ ఫార్ములా అప్లై చేద్దాం. ఐలెట్ యూజ్ చేస్తే చూడండి, ఫస్ట్ ఇన్వర్స్ ఉందా? లేదు. సో లాగార్థం ఉంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? లాగ్ ఎక్స్. g of x is equal to x. f of x value x. Formula is integration of f of x g of x dx is equal to integration of f of x g of x is equal to f of x into integration of g of x dx minus d by dx of f of x integration of g of x dx whole dx. Okay, form. Apply integration of x log x dx equal to f of x value is equal to log x, g of x value x dx, d by dx of log x.
integration of x dx whole x log x. Integration of x value is equal to what? X square by 2. Integration of x value is x square by 2 minus integration of d by dx of log x value is 1 by x. X square value x square by 2 whole x. చూడండి ఇక్కడ x square get cancelled. Here values are x square log x by 2 minus integration 1 by 2 is the constant term. Yeah, we take out say x into dx. Again x square log x by 2 minus 1 by 2 integration of x value x square by 2 plus c values are what? X square log x by 2 minus x square by 4 plus c. In case మీరు ఎల్సిఎం తీసుకొని చేస్తానా నో ప్రాబ్లం, సేమ్ వాల్యూస్ వస్తాయి. నెక్స్ట్ ఇన్వర్స్, పేజ్ నెంబర్ 6.2.24లో ఇన్వర్స్ of trigonometric function. Inverse of trigonometric function. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి నార్మల్గా ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ డిఎక్స్ మనకు తెలుసు. ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ తెలుసు, వి టేక్ మైనస్ కాస్ ఎక్స్ డైరెక్ట్లీ. బట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ వాల్యూ వి డోంట్. సో వి ఫైండ్ ది బై యూజింగ్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ మెథడ్. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ 1 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్ తీసుకోండి. హైలైట్స్ ALATE హైలైట్. ఫస్ట్ చూడండి ఇన్వర్స్ ఫంక్షన్, ఫస్ట్ ఇన్వర్స్ ఫంక్షన్ ఉంది అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇది అవుతుంది. తర్వాత ఏముంది ఆల్జీబ్రా ఉంది కాబట్టి ఇది జీ ఆఫ్ ఎక్స్. ఓకే, ఇయర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఎక్స్, జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ ఫార్ములా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ మైనస్ डी by dx of f of x integration of g of x dx whole dx what whole dx. ఇక్కడ అప్లై చేస్తే వాల్యూస్ ఆర్ వాట్ హియర్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే ఇది ఫార్ములాస్ డైరెక్ట్ ఫైండ్ అవుట్ చేస్తేనేమో మనకి ఎంట్రన్స్లో బాగా యూజ్ అవుతుంది, షార్ట్కట్ లాగా యూజ్ చేసుకోవడానికి. లేదంటే ఐపీకి అయితే అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్, ఇంటిగ్రేషన్ ఆఫ్ లాగ్ ఎక్స్, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎక్స్ నార్మల్ ఐపీకి అయితే డైరెక్ట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఎంట్రన్స్లో ఇంత మళ్ళీ ఇదే మెథడ్ అప్లై చేసి చేయలేం కాబట్టి మనం కొద్దిగా బై హ్యాడ్ చేయడానికి ట్రై చేయాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటిగ్రేషన్ జీ ఆఫ్ ఎక్స్ వాల్యూ 1 dx ఇంటిగ్రేషన్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటిగ్రేషన్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ వాల్యూ 1 dx హోల్ dx. ఓకే, సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 వాల్యూ ఎక్స్ minus d by dx of sin inverse x value 1 by under root 1 minus x square. Differentiation of sin inverse x, derivative of sin inverse x formula is 1 by under root 1 minus 1 and integration of x 1 value is x dx. X into sin inverse x minus integration of x by under root 1 minus x square dx. 1 minus x square dx. అయితే ఇక్కడ రెండు చేయొచ్చు. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకొని చేసుకోవచ్చు. లేదు సార్ అలా ఎలా చేస్తాం మనకు అంత కరెక్ట్ ఎట్లా తెలుస్తుంది వచ్చే వాల్యూ మీకు అని మీకు డౌట్ వస్తే టీ ఈజ్ ఈక్వల్ టు నేను ఏం చేస్తున్నా అంటే టీ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ తీసుకుంటున్నాను. టీ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఎక్స్ స్క్వేర్, లేకపోతే టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఏది తీసుకున్నా పెద్ద ప్రాబ్లమే ఉండదు మనకు. ఓకేనా, t is equal to 1 minus x square, dt is equal to how much? Substitution method 0 minus 2x dx. చూడండి x sin inverse x minus integration of, in place of x we write x here root t, in place of ఇక్కడ root t రాసానండి. నెక్స్ట్ in place of dx we write minus dt by 2x. root get cancel, remaining values are what? Observe చేస్తే x sin inverse x equal to minus of minus plus we take
ఇంటిగ్రేషన్ 1/2 ఇస్ ద కామన్ టర్మ్, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/√t dt ఉంది. సో రూట్ టీ ఉంటే పాసిబుల్ మనకు వాల్యూ లేదు కాబట్టి, ఐడియా లేదు కాబట్టి ఏం చేస్తాం, ఇంటిగ్రేషన్ ఆఫ్ రూట్ టీ న్యూమరేటర్ తీసుకెళ్తే ఉందమ్మా t⁻−1/2 dt. సో ఎక్స్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ 1/2 t⁻−1/2 ప్లస్ 1/−1/2 ప్లస్ 1, ఓకేనా. ప్లస్ సి ఎక్స్ సైన్ ఇన్వర్స్ ఎక్స్, ఇక్కడ ఏమవుతుంది -1/2 ఎగ్జిస్ట్ అవుతుంది అంటే -2/2 రెసిప్రోకల్ చేశాను. ఇక్కడ కూడా 1/t⁻1/2 ప్లస్ 2 గెట్ క్యాన్సల్. ఎక్స్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ వాట్ -1/√t ప్లస్ సి. రూట్ టీ వస్తే ఎక్స్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ -1/√t వాల్యూ, t value is equal to 1 - x square, under root 1 - x square plus c is the answer. Next question, సేమ్ సిమిలర్లీ నెక్స్ట్ క్వశ్చన్ ఒక ట్యాన్ చెప్పేస్తాను, రిమైనింగ్ మీరు ట్రై చేయొచ్చు. సెకండ్ ఇది కాస్ ఉందండి, సేమ్ యాజ్ దిస్ ట్యాన్ లాగా చేసుకొని ఇంక ఈజీగా ఉంటుంది. లేదు అంటే ట్యాన్ చెప్పేస్తాను నేను. ఇంటిగ్రేషన్ ఆఫ్ tan ఇన్వర్స్ ఎక్స్ డిఎక్స్, ఇంటిగ్రేషన్ ఆఫ్ tan ఇన్వర్స్ ఎక్స్ డిఎక్స్. ఇయర్ 1 into tan ఇన్వర్స్ ఎక్స్ ఐలేట్స్ అకార్డింగ్ టు ఐలేట్ ఇన్వర్స్ ఉందా, ఇన్వర్సే ఉంది కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్ tan ఇన్వర్స్ ఎక్స్, g of x equal to 1. Formula is integration of f of x g of x dx equal to f of x into integration of g of x dx minus integration of d by dx of f of x integration of g of x dx whole dx. Okay, here integration of tan inverse x dx equal to f of x value is equal to how much, tan inverse x, that's why here we write tan inverse x, g of x value 1 dx, d by dx of f of x value tan inverse x, integration of g of x value 1 dx whole dx. Here tan inverse x, integration of one value is x minus integration d by dx of tan inverse x value is equal to how much, 1/1 plus x square, integration of one value x whole dx. ఓకే, చూస్తే వాల్యూస్ ఏమొస్తున్నాయి, x ఇంటూ tan ఇన్వర్స్ ఎక్స్ మైనస్ x ఇంటూ tan ఇన్వర్స్ ఎక్స్ బై x/1 ప్లస్ x స్క్వేర్ dx. ఇక్కడ చూడండి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా అప్లై చేసుకోవాలి. ఎలా సార్ అంటే x ఇంటూ tan ఇన్వర్స్ ఎక్స్ మైనస్ 1/2 ఇంటిగ్రేషన్ ఆఫ్ 2x/1 ప్లస్ x స్క్వేర్ dx. చూడండి ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ dx ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై dx ఈజ్ ఈక్వల్ టు log ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి, log ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి అవుతుంది. log ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి అయితే ఎలా అవుతుంది, t ఈజ్ ఈక్వల్ టు 1 + x స్క్వేర్, 1 + x స్క్వేర్ డెరివేటివ్ చేస్తే ఏమవుతుంది 1 0 ప్లస్ 2x వస్తుంది, అంటే న్యూమరేటర్ 2x ఉంది అంటే log అప్లై చేయొచ్చు. x ఇంటూ tan ఇన్వర్స్ ఎక్స్, x ఇంటూ tan ఇన్వర్స్ ఎక్స్ మైనస్ 1/2 log ఆఫ్ 1 ప్లస్ x స్క్వేర్ ప్లస్ సి. చూడండి x tan ఇన్వర్స్ ఎక్స్ రూట్ను ట్రాన్స్ఫర్ చేద్దాం, log ఇంటూ అండర్ రూట్ 1 ప్లస్ x స్క్వేర్ ప్లస్, ఎందుకంటే n ఇంటూ log x ఈజ్ ఈక్వల్ టు log x పవర్ n, అదే అప్లై చేస్తాను, వాల్యూస్ వచ్చేసి నెగిటివ్ అప్లై చేసినా అదే వస్తుంది, కాకపోతే ఆన్సర్ ఫార్మాట్ చేంజ్ అవుతుంది బట్ ఆన్సర్ చేంజ్. ఓకే, నెక్స్ట్ సేమ్ tan ఇన్వర్స్ ఎక్స్ cot ఇన్వర్స్ ఎక్స్ అదే పేజ్లో కంటిన్యూస్ పేజ్లో 213 పేజీలు అవే ఉన్నాయి. డైరెక్ట్ నేను ఎక్సైజ్ ప్రాబ్లం చెప్తే ఎక్సైజ్ ప్రాబ్లం చెప్తూ అలాంటి ప్రాబ్లం ఎగ్జాంపుల్ వస్తే ఇక్కడ నేను మెన్షన్ చేస్తూ ఉంటాను. ఇక్కడ కొన్ని ఫార్ములాస్ కూడా యూజ్ చేస్తాం, ఎవాల్యూషన్ ఆఫ్ ఇంటిగ్రల్, సమ్ స్పెషల్ టైప్ ఆఫ్ ఆల్జీబ్రిక్ యూజింగ్ మెథడ్ ఆఫ్ ఇంటిగ్రేషన్ పార్ట్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా ఆ ఫార్ములాస్ కూడా ఇంక్లూడ్ చేస్తాం. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 6C, ఎక్సర్సైజ్ 6C. ఎక్సర్సైజ్ 60లో ఫస్ట్ బిట్లో ఫస్ట్ వన్, ఇంటిగ్రేషన్ ఆఫ్ x secant square x dx, ఇంటిగ్రేషన్ ఆఫ్
x secant square x dx. Here Eilert, according to Eilert, ఫస్ట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు వాట్? అకార్డింగ్ టు హైలైట్ ఇక్కడ ఉంది ఎక్స్ సెకండ్ స్క్వేర్ ఎక్స్ ఉంది, ఇన్వర్స్ లేదు, లాగార్థం లేదు. నెక్స్ట్ ఆల్జీబ్రా ఎగ్జిస్ట్ అవుతుంది. నెక్స్ట్ ట్రిగనామెట్రీ ఎగ్జిస్ట్ అవుతుంది. ఆల్జీబ్రా ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వాల్యూ సెకండ్ స్క్వేర్ ఎక్స్. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఫార్ములా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ మైనస్ d by dx of f of x integration of g of x dx whole dx. ఇక్కడ అప్లై చేసి చూడండి. f of x value is equal to how much? f of x is x. We take x, g of x value secant square x dx minus d by dx of x integration of secant square x dx whole dx. x into secant square x value tan x minus derivative of x value 1 d secant square x value tan x dx. Here x tan x. Here integration of tan x dx formula is minus log of cos x or log of secant x. ఏదైనా తీసుకోవచ్చు, నేను మైనస్ తీసుకుంటున్నాను. మైనస్ లాగ్ ఆఫ్ కాస్ ఎక్స్ ప్లస్, ఎందుకంటే ఇక్కడ చాలా చోట్ల కూడా ఇంటిగ్రేషన్లో మనం ఒక ఫార్ములా తీసుకుంటే ఆన్సర్ ఇంకోటి ఉండొచ్చు, బట్ రెండు రైటే. ఎందుకంటే దీనికి 2 ఉన్నాయి, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేస్ ప్రూవ్ దట్ అంటేనేమో అది వచ్చేలాగా చేస్తాం కాబట్టి అందరం ఒకటే అప్లై చేస్తాం, బట్ ఇక్కడ ప్రూవ్ దట్ కాదు కాబట్టి మన ఇష్టం. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ లాగ్ ఆఫ్ కాస్ ఎక్స్ ప్లస్ ఈజ్ ద ఆన్సర్. ఇన్ కేస్ నేను ఇది అప్లై చేస్తే మైనస్ లాగ్ ఆఫ్ సెకండ్ ఎక్స్ ప్లస్ సి వచ్చేది. సెకండ్ క్వశ్చన్, integration of e power x tan inverse x plus 1 by 1 plus x square whole dx. ఇది ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ మెథడ్ అప్లై చేయం మనం. ఇక్కడ వచ్చేసరికి షార్ట్కట్ ఫార్ములా ఈజ్, షార్ట్కట్ అన్నది డైరెక్ట్ ఇదే ఫార్ములా యూజ్ చేసుకుంటాం బెటర్. ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ హోల్ ఎక్స్. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ మీనింగ్ వన్ టైం డెరివేటివ్ చేసి వస్తుందని అర్థం. ఫార్ములా ఈజ్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి, ఇది ఫార్ములా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్? టాన్ ఇన్వర్స్ ఎక్స్ ఏనా? ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకో, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ చేయండి, దాని డిఫరెన్షియల్ డెరివేటివ్ ఆఫ్ టాన్ ఎక్స్ 1 by 1 plus ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఇయర్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ టాన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ 1 by 1 plus ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? e power x. f of x value is equal to tan inverse x. e power x tan inverse x is the answer. Next question, third one. Integration of log x by x square dx. ఇంటిగ్రేషన్ ఆఫ్ లాగ్ ఎక్స్ బై ఎక్స్. ఇది ఎలా రాస్తున్నా అంటే 1 by x square into log x dx. 1 by log x square into log x. నాకు 1 by x square ఐడియా ఉండదు కాబట్టి నేను ఏం చేస్తున్నా, x power minus 2 log x dx. Here f of x value is equal to how much? Log x. Eilers, according to Eilers. g of x value is equal to what? x power minus 2. Integration of f of x g of x dx equal to f of x into integration of g of x dx minus d by dx of f of x integration of g of x dx whole dx. Here values are what? f of x value is equal to how much? Log x. కొద్దిగా కేర్ఫుల్గా ఇంటిగ్రేషన్ g of x value is x power minus 2 dx minus d by dx of log x integration of x power minus 2 dx whole dx. Here log x, x power minus 2, integration of x power n dx is equal to what? x power n plus 1 by n plus 1 plus c. Here x power n plus 1 value, x power minus 2 plus 1 by minus 2 plus 1, okay, minus derivative of log x is 1 by x
here values are x power minus 2 plus 1 by minus 2 plus 1 whole dx. Here log x of x power minus 1 by minus 1. Okay. Here same similar x and x power minus 1. Here values are x power minus 1 by minus 1 whole dx. చూడండి minus log x power minus 1 written as 1 by x. Here also minus of minus plus x power minus 2 whole dx. Okay, x power minus 2 whole dx minus log x by x ప్లస్ చూడండి ఆల్రెడీ ఎక్స్ పవర్ మైనస్ 2 చేస్తే ఏముంది ఎక్స్ పవర్ మైనస్ 1 బై మైనస్ వచ్చిందా ఆల్రెడీ తెలుసు కదా మనం డైరెక్ట్ అప్లై చేస్తే వాల్యూస్ ఆర్ ఎక్స్ పవర్ మైనస్ 1 బై మైనస్ 1 ఎందుకంటే ఆల్రెడీ చేశాను కదా మళ్ళీ అదే వచ్చింది అదే రిజల్ట్ వచ్చినా మళ్ళీ అప్లై చేస్తున్నాను నేను మైనస్ 1 వాల్యూస్ కూడా మైనస్ లాగ్ ఎక్స్ బై ఎక్స్ minus log x by x minus 1 by x plus c is the answer. In case 1 by x common this kuda right. Next third question completed. Next fourth question. Integration of e power x. Fourth question is integration of log x whole square dx. Integration of log x whole square dx. Integration of log x whole square dx లో 1 into log x whole square dx according to Eilert. ఫస్ట్ f of x ఏముందమ్మా లాగార్థం ఉంది కాబట్టి f of x is equal to we take log x whole square. g of x value is equal to how much 1. g of x value is 1. Here integration of f of x into g of x dx equal to f of x into integration of g of x dx minus integration of d by dx of f of x integration of g of x dx whole dx. g of x whole dx అప్లై చేస్తే వాల్యూ చూడండి f of x value is log x whole square ఎలా తీసుకున్నాం అకార్డింగ్ టు ఐలెట్స్ యూజ్ చేస్తాం ఐలెట్స్లో ఏది వస్తే అదే అప్లై చేస్తాం సేమ్ సింగర్లీ లాగ్ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ డిఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఇస్ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ జీ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఇస్ 1 డిఎక్స్ మైనస్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటి డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 డిఎక్స్ హోల్ డిఎక్స్ log x whole square integration of one value x minus d by dx of log x ఏమవుతుందా 2 log x again d by dx of log x ఎందుకంటే ఇక్కడ చైన్ రూల్ అప్లై చేస్తాం చైన్ రూల్ అప్లై చేస్తే log x ఏమవుతుంది 1 by x ఇంటిగ్రేషన్ ఆఫ్ x వాల్యూ x dx x get cancelled here x into log x whole square minus 2 is the constant term log x dx is constant term log x dx ఆల్రెడీ ఇంతకుముందు చేసాం ఇంటిగ్రేషన్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఆ ఫార్ములా గుర్తుంటే చేయండి లేదంటే 1 into log x మళ్ళీ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అప్లై చేయండి ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఆల్రెడీ చేసాం కాబట్టి ఇంటిగ్రేషన్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఫార్ములా ఇంటిగ్రేషన్ ఆఫ్ లాగ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ద కామన్ టర్మ్ లాగ్ ఎక్స్ మైనస్ 1 ప్లస్ సి సో నేను డైరెక్ట్ అప్లై ఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆఫ్ x of log x minus 1 plus c is the answer. Plus c is the answer. Next question, fifth one. Integration of e power x secant x plus secant x into tan x dx. Integration of secant x plus secant x tan x. ఇక్కడ కూడా సేమ్ ఫార్ములా e power x f of x plus f dash of x dx is equal to e power x into f of x plus c is the answer. e power x into f of x plus c is the answer. Here apply the values are what? Here f of x is equal to what? Secant x తీసుకుందాం. Derivative of secant x is equal to how much? Secant x into tan x. So integration of e power x
secant x plus secant x into tan x is equal dx value is equal to how much? In place of e power f of x value is secant x plus c is the answer. Enough. ఓకే థ్యాంక్ యూ. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో అంటే ఇంకొక 3 ఉన్నాయి. 3 నుంచి ఇక ఇప్పుడు కొద్దిగా లెంతీగానే ఉంటాయి ప్రాబ్లమ్స్. టోటల్ ఎక్సైజ్ ఇంకో 2 వీడియోస్లో కంప్లీట్ చేస్తా. తర్వాత వచ్చేటండి మెథడ్ వైజ్గా ఉన్నాయి కాబట్టి ఎగ్జాంపుల్స్ ఎక్సైజ్ కంప్లీట్ చేస్తాను. థ్యాంక్ యూ.